మనం మామూలుగా అందరికీ ఉండేది ఇదే, మోకాలు అరిగిపోవడం, గుజ్జు తరిగిపోవడం అని చాలాసార్లు వింటూ ఉంటాం. ఈ గుజ్జు తరిగిపోవడం, మోకాలు అరిగిపోవడం అంటే ఏంటంటే కొబ్బరిలా ఉన్నది డ్యామేజ్ అవుతుంది అన్నమాట. డ్యామేజ్ అయ్యి ఆ కింద ఉండే ఎముక ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎముక రాసుకోవడం మొదలెడతాయో అప్పుడే మనకి ఈ కాలు నొప్పి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా నొప్పి చాలానే అందరూ ఓర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ క్రమేపీ ఏమిటవుతుందంటే ఈ పక్కనుండే కండరాలు ఇవి సాగిపోవడం మొదలెడతాయి. ఎప్పుడైతే ఒక పక్క బోన్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ ఎముక ఇలాగ వాలిపోవడం మొదలెడుతుంది, ఒక పక్క కండరాలు సాగిపోతాయి. కండరాలు సాగిపోవడం వల్ల ఏంటవుతుందంటే నడిచే ప్రతి అడుగులోనూ మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే అందరం చిన్నప్పుడు హవాయి చెప్పులతో నడిచాం కదా, హవాయి చెప్పు తెగిపోయింది అనుకోండి, ఎలా నడుస్తాం? కాలు ఈడుస్తూ నడవాలి, పడిపోతామేమో అని చిన్న భయం ఉంటుంది. అదే ఆ హవాయి చెప్పు తెగిపోయిన దాంట్లో ఒక చిన్న ముళ్ళు ఉందనుకోండి, ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో వాళ్ళు అదే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలంటే నొప్పి కోసం కాదు. నొప్పి కోసం మాత్రలు వేసుకోవచ్చు, ఇంజెక్షన్ తీసుకోవచ్చు, రకరకాలు చేయొచ్చు. కానీ ఇన్స్టెబిలిటీ అనేది ఈ ఇంజెక్షన్లతోటో మాత్రలతోటో అధిగమించలేదు. ఆపరేషన్కి మెయిన్ ఇండికేషన్ పెయిన్తో పాటు ఇన్స్టెబిలిటీ. సో ఈ ఆపరేషన్ అనేది నొప్పి కోసం కాదు, వాళ్ళ ఆత్మవిశ్వాసం కోసం. ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారంటే రాత్రిపూట బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా గోడ పట్టుకుని జాగ్రత్తగా నడుచుకుని వెళ్తూ ఉంటారు. ఇంట్లో అందరూ ఎక్కడికైనా వెళ్ళాలంటే వీళ్ళు కొంచెం జంపుతారు, ఎందుకంటే వాళ్ళందరితో పాటు నడవలేరు అని చెప్పి. సో ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. ఎందుకు అంటే సర్జరీ చేయించుకోవాలంటే భయం. రెండోది ఆపరేషన్ తర్వాత రికవరీ టైం ఎక్కువ, ఇంట్లో ఎవరో ఒకరి మీద ఆధారపడిపోతూ ఉంటారు, లేకపోతే ఫైనాన్షియల్గా ఇబ్బంది. ఇవన్నీ 100 ఆలోచించి ఎంత నొప్పి ఉన్నా వాళ్ళు అలాగే ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకొకటి ఫిజియోథెరపీ ఆపరేషన్ తర్వాత వాళ్ళ చుట్టాలు ఎవరో చేయించుకున్నది చూసి వాళ్ళు అరిచిన అరుపులు కేకలు చూసి ఈ నొప్పి భరించడమే తేలిక అనుకుంటారు. సో ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ రావడం వల్ల మనం మెయిన్గా సాధించగలిగేది ఏంటి అంటే వ్యవధి. మనం ఎంతసేపట్లో రికవర్ అవుతాం, ఎంత త్వరగా కోలుకుంటాం. ఈ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల కన్వెన్షనల్ సర్జరీస్ అంటే రెగ్యులర్గా చేసే నీ రీప్లేస్మెంట్ సర్జరీ తప్పు కాదు, అది చాలా మంచి సర్జరీ. గత 40 ఏళ్ళుగా జరుగుతున్నది తప్పు అని అనుకోవడం అవివేకం. ఇది ఈ రోబోటిక్ సర్జరీ దానికన్నా మెరుగైన సర్జరీ. ఏ విధంగా మెరుగైంది అంటే మన రికవరీ యొక్క టైం తగ్గుతుంది, మనం త్వరగా కోలుకుంటాం. ఈ రోబోటిక్స్ మనకి దానికోసమని దోహదపడుతుంది. సో జనరల్గా పిల్లలందరూ యూఎస్లోనూ ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఒక 2-3 వారాలు వీళ్ళతో టైం స్పెండ్ చేయగలరు. ఈ లోపల వాళ్ళ అమ్మగారు రికవరీ అయ్యి వంట చేసి సమ్మర్లో అయితే ఆవకాయ పెట్టి పంపిస్తే హ్యాపీగా వెళ్ళిపోతారు. సో ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకునేది దానికోసం. ఎందుకు ఫాస్ట్గా రికవర్ అవుతారంటే చుట్టుపక్కల ఉండే కండరాలు వాటన్నిటి మీద డిసెక్షన్ తక్కువ ఉంటుంది, సర్జికల్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది. అలాగే ఈ రోబోటిక్స్ దేనికి హెల్ప్ చేస్తాయంటే దే టైలర్ ఫిట్. ఇప్పుడు మనం ఒక టైలర్డ్ సూట్ వేసుకున్నాం అనుకోండి, మంచి టైలర్డ్ షర్ట్ వేసుకున్నాం అనుకోండి, ఆర్ మనం చెప్పులు బాగా పెద్ద సైజు చెప్పు వేసుకున్నా ఇబ్బంది పడతాం, చిన్న సైజు చెప్పు వేసుకున్నా ఇబ్బంది పడతాం. కరెక్ట్గా మనకి ఫిట్ అయ్యే సైజ్ వేసుకుంటేనే కంఫర్టబుల్గా నడవగలుగుతాం. ఈ రోబోటిక్ సర్జరీ మనకి అక్కడ హెల్ప్ చేస్తుంది. ఇట్ మేక్స్ అవర్ సర్జరీ టైలర్ మేడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్. ప్రతి పేషెంట్కి వాళ్ళ అనాటమీకి అనుగుణంగా మనం సరైన రీతిలో ఆ ఇంప్లాంట్ని పెట్టడానికి దానికి హెల్ప్ చేస్తాం. సో అలాగా మనకి రోబోటిక్ సర్జరీస్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. చాలా ఎక్కువ ఖర్చు పెట్టి దానివల్ల మనకి వచ్చే రిజల్ట్ తక్కువ అనుకోండి, అది జనాలు యాక్సెప్ట్ చేయరు. సో మనం ఎంత ప్రమోట్ చేసినా, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా, హోర్డింగ్లు ఇచ్చినా, ఫైనల్గా అవుట్కమ్ లేదనుకోండి, కాస్ట్ ఎఫిషియెంట్ కాదనుకోండి, వాడరు. సో ఈ కన్వెన్షనల్ నీ సర్జరీస్ మనకి సునాయాసంగా అర్థం అవ్వాలంటే 2020లో ఐఫోన్ అనుకోండి, ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ 2024లో ఐఫోన్. 2020లో ఐఫోన్ ఏమీ చెడ్డది కాదు, అందులో మెమరీ తక్కువ, సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి.
సో వీఆర్ హ్యావింగ్ ఎ బెటర్ టెక్నాలజీ నౌ టు యూస్. సో ఎందుకు ఇవన్నీ మనం వాడాలి అంటే బేసిక్లీ 3 కారణాలు. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్లో పెయిన్ తక్కువ. రెగ్యులర్ సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీలోని మనం తక్కువ పెయిన్ కిల్లర్స్ వాడతాం. రికవరీ టైం ఫాస్ట్గా ఉంటుంది. యావరేజ్గా 3వ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళేటప్పుడు మెట్లు ఉంటే మెట్లెక్కి వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫిజియోథెరపీ కన్వెన్షనల్ని చేయించుకుంటే ఒక 6 వారాలు 9 వారాలు చేయించుకోవాల్సి వస్తుంది. ఇందులోనైతే ఒక 3 వారాల కన్నా ఎక్కువ చేయించుకోగలరు. మాకు చుట్టాలు ఉన్నారండి, వాళ్ళు 10 రోజులే ఫిజియోథెరపీ చేయించుకున్నారు మామూలుని అంటే కరెక్టే. కొంతమంది పేషెంట్స్ ఉంటారు అవుట్లయర్స్. అందరూ యావరేజ్గా ఎంత టైంలో రికవర్ అవుతున్నారు అన్నదే మనకు ముఖ్యం. సో యావరేజ్గా ఒక 4 to 6 weeks రికవరీ టైం అందులో ఉంటే ఇందులో ఒక 2 to 3 weeks టైం. సో ఫస్ట్ పెయిన్ తగ్గుతాం. సెకండ్, మనకి రికవరీ టైం తక్కువ. ఎంత గొప్ప ఇంప్లాంట్ వేసినా ఫైనల్గా ఫిజియోథెరపీ చేయకపోతే నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఉపయోగం లేదు. ఈ సర్జరీ ఎందుకు చేయించుకుంటారు? జస్ట్ నొప్పి తగ్గడానికి కాదు కదా, ప్రీవియస్ యాక్టివిటీ లెవెల్స్ అన్నీ చేసుకోవడానికి. ఇదివరకు ఎంత యాక్టివ్గా ఉండేవారో వాళ్ళ ఆ ప్రీవియస్ యాక్టివిటీ లెవెల్స్, అంటే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళగలగాలి, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటే అమెరికా ట్రావెల్ చేయగలగాలి. ఈ పనులన్నీ చేయడానికి ఈ ఆపరేషన్ చేయించుకునేది. ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సర్జరీస్. సో ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అది లైఫ్ థ్రెటనింగ్. కంపల్సరీ చేయించుకోకపోతే నెక్స్ట్ డే మనం ఉండమో తెలియదు. ఈ మోకాలు మార్పిడి అన్నది అలాంటిది కాదు. ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ ఎన్హాన్స్మెంట్ సర్జరీ. సో ఇవన్నీ కంఫర్ట్ కోసం చేయించుకునేవి, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం చేయించుకునేవి. అందుకని వీటిల్లోని రికవరీ ఫాస్ట్గా ఉండదు. పేషెంట్స్ నొప్పి లేకుండా రికవర్ అవ్వగలగాలి. సో దానికోసం అని చెప్పి రోబోటిక్స్ మళ్ళీ హెల్ప్ చేస్తాయి. లాంగ్ టర్మ్ ఇస్ థియరిటికల్, అది అవునో కాదో మనకి ఇంకా తెలియదు. యావరేజ్గా ఒక 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ దాకా మనం కన్వెన్షనల్ని చేస్తే సర్వైవల్ ఉంటుంది అంటారు. బట్ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల 25 ఏళ్ళ కన్నా ఎక్కువ కాలం మన్నుతుంది అన్నది ఒక థియరిటికల్ అడ్వాంటేజ్. బట్ ఆ 25 ఏళ్ళు అయితే కానీ మనం అది నిర్ధారించలేం. మనం దాన్ని బేసిస్ కింద పెట్టుకుని సర్జరీలు చేయకూడదు. ఎస్, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇవాళ మనం డేటా లేకుండా ఏది మాట్లాడకూడదు. పేషెంట్ రిపోర్టెడ్ అవుట్కమ్ మెజర్స్ అని ఉంటాయండి, PROMs. సో ఇది ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. మేము అది రీసెర్చ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా మేము ఒక 180 రోబోటిక్ నీ సర్జరీస్ చేసాం. వీఆర్ వెరీ క్లోజ్ టు 200. అలాగే కన్వెన్షనల్ సర్జరీస్ ఇది వరకు చేసిన వాళ్ళవి. సో షార్ట్ టర్మ్ ఇద్దరిది డేటా చూసాం. ఎలాగ కంపేర్ చేస్తాం? యూ కెనాట్ కంపేర్ యాపిల్స్ విత్ ఆరెంజెస్. సో ఈ PROMs అనేది ఒక కొలబంద కింద తీసుకున్నాం. ప్రతి పేషెంట్కి ఆక్స్ఫర్డ్ నీ స్కోర్ అనే ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. మోకాలకి ఏ సర్జరీ అయినా అవ్వచ్చు, మోకాలు మార్పిడి అవ్వక్కర్లేదు, లిగమెంట్ ఇంజరీస్ అవ్వచ్చు, ఏదైనా. ఇది చాలా స్టాండర్డైజ్డ్ స్కోర్. మీరు నెట్లో చూడొచ్చు, ఆక్స్ఫర్డ్ నీ స్కోర్స్ గురించి వస్తాయి. ఈ ఆక్స్ఫర్డ్ నీ స్కోర్ అనేది కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అయిన పేషెంట్స్కి స్కోరింగ్ ఎంత వచ్చింది, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న పేషెంట్కి ఎంత స్కోర్ వచ్చింది అని ఒక స్టడీ చేస్తున్నాం. ఇప్పటిదాకా వచ్చిన మా డేటా చెప్తాను. సో ఈ నీ స్కోర్లో ఏంటంటే హౌ ఈజీ కెన్ యూ గెట్ ఇన్ టు ద కార్, హౌ యాక్టివ్ ఆర్ యూ ఇన్ లైఫ్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. సో అందులో బాగుంది, బాగోలేదు, చాలా బాగుంది అలాగే ఉండదు, బాగుంది, లేదు, చేయలేకపోతున్నాను. సో దాన్ని బట్టి స్కోరింగ్ వస్తుంది. సో ఈ స్కోర్ని మేము అనలైజ్ చేస్తే తెలిసింది ఏంటంటే అవుట్ ఆఫ్ 40 కన్వెన్షనల్ నీ పేషెంట్స్కి బై ద ఎండ్ ఆఫ్ 1 year, అంటే కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న పేషెంట్కి 1 year దగ్గర స్కోర్ 28 వస్తే, ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ చేయించుకున్న వాళ్ళకి 32 బై ద ఎండ్ ఆఫ్ 3 months. అంటే వీళ్ళు 1 year తర్వాత ఎంత యాక్టివిటీస్కి చేయగలుగుతున్నారో ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ వాళ్ళు బై ద ఎండ్ ఆఫ్ 3 months దే ఆర్ డూయింగ్ బెటర్ దాన్ దట్. అందుకని ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పెయిన్ అండ్ కంఫర్ట్, ఇట్ ఈస్ ఆల్సో బెటర్ లివింగ్. యాక్టివిటీస్ ఆర్ బెటర్ అండ్ యూ గెట్ టు దట్ యాక్టివిటీ అట్ అ మచ్ ఎర్లియర్ టైం ఫ్రేమ్.
మీరు అడిగింది అదే కదా సార్. సో పీరామ్స్ అని స్టడీ చేస్తాం. సో నాదే కాదు, డేటా కూడా ఉంది. లాంగ్ టర్మ్లో కూడా ఈ అడ్వాంటేజ్ మెయింటైన్ అవుతుంది. అంటే 2 years తర్వాత, ఇప్పుడు మేము మొదలెట్టి 1.5 year అయింది. ఇప్పుడు చాలామంది ఇంతకన్నా ముందే మొదలెట్టిన వాళ్ళు డేటా ఉంది డెఫినెట్లీ. సో రిజల్ట్స్ ఆర్ బెటర్. సో ఈ ఇంజెక్షన్స్ అనేది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అండి. ఐ విల్ ప్రిఫర్ నాట్ టు కమెంట్ అబౌట్ ఇట్. చాలామంది నన్ను తరచుగా అడిగే ప్రశ్న, ఈ రోబోటిక్ సర్జరీ చాలా కాస్ట్లీ కదా, మరి మేము ఎలా చేయించుకోవాలి అని అడుగుతారండి. కానీ మీకు చాలా సులువుగా దీనికి సమాధానం చెప్తాను. మామూలు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మనం సుదీర్ఘంగా ఫిజియోథెరపీ అవి చేయించుకుంటాం. అంటే ఒక 6 వారాల దాకా ఫిజియోథెరపీ చేయించుకున్నాం. ఇందులోనే ఒక 10 రోజులే ఫిజియోథెరపీ చేయించుకున్నాం. సో మీకు ఈ 40 రోజులు ఫిజియోథెరపీ కాస్ట్స్ ఏవైతే అవుతాయో, మీకు ఈ రోబోటిక్ సర్జరీకి అయ్యే కాస్ట్స్ కూడా అవే. సో ఒక విధంగా చూస్తే మీకు ఎక్స్ట్రాగా డబ్బులు ఏమీ ఖర్చు అవ్వట్లేదు. బట్ ఏంటంటే మనం ఆలోచించామనుకోండి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మనం జస్ట్ ప్రైస్ టు ప్రైస్ చూస్తే దానికి దీనికి 10% తేడా అనుకుంటాం. బట్ ఈ 10% మనం యాక్చువల్గా రికవర్ అవుతుంది. 2, మీరు త్వరగా మీ జీవనోపాధి ఏది ఉందో దానికి వెళ్ళిపోతుంది. సో మీరు పెట్టాల్సిన సెలవు తగ్గింది. సో అలా కూడా మీకు ఫైనాన్షియల్గా అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు దానికి దీనికి మామూలు సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీ ఒక 2 కాస్ట్లీ అనుకోండి, మనందరం అనుకునేటట్టు ఇది నాట్ గుడ్. ఇంకొకటి చెప్తాను, రోబోటిక్స్ బోగస్ పనిచేయవు అని కొంతమంది కమెంట్ చేస్తుంటారు. అది వాళ్ళ సొంత అభిప్రాయం. నేను దాని గురించి కమెంట్ చేయను. నేను ఎప్పుడు అమెరికాకి వెళ్ళలేదండి. నేను ఇక్కడే ఉండి అమెరికా లేదు అసలు బాగోదుగా, అది అందరూ ముష్టి దేశంట, అదంతా ఎడారేట అని నేను అన్నాను అనుకోండి, అదంతా అవివేకం. రోబోటిక్ సర్జరీ చేయకుండా రోబోటిక్స్ పనికిరావు అనడం కూడా అంతే అవివేకం. అలాగే ఇంకొకటి కూడా చెప్తాను, ఈ రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే టు ఎన్హాన్స్ యువర్ లైఫ్, టు హ్యావ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ సర్జరీస్ అన్నీ చేయాలి. సో రోబోటిక్ సర్జరీస్ ఆర్ సేఫ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద. నా చిన్నప్పుడు అపెండిసెక్టమీ వచ్చింది అంటే ఓపెన్ సర్జరీ అయ్యేది. అలాంటిది ఇప్పుడు ఎవరైనా ఓపెన్ సర్జరీ చేయించుకుంటారు అంటే ఎవరు చేయించుకొని కూడా చేయించుకోవట్లేదు. సో అలాగే కొన్ని ఏళ్ళకి రోబోటిక్ సర్జరీ కూడా నార్మల్. ఎప్పుడైతే ఎక్కువ మంది రోబోటిక్ సర్జరీస్ చేయించుకుంటున్నారో, ఎప్పుడైతే ఎక్కువ మంది రోబోటిక్స్ టెక్నాలజీస్ వాడుతున్నారో, ఆటోమేటిక్గా కాస్ట్స్ అన్నీ తగ్గుతూనే వస్తాయి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్లో ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ ఉండేవి కాదు, మెల్లిగా హిప్ రీప్లేస్మెంట్ అనేది వచ్చింది. అలాగే కొన్నాళ్ళు అయ్యేసరికి ఎప్పుడైతే అవును ఇది మంచి టెక్నాలజీ అని కన్విన్స్ అవుతారో, అప్పుడు డెఫినెట్గా అన్ని గవర్నమెంట్ స్కీమ్స్లో ఇవన్నీ గ్యారంటీ అకామిడేట్ అవుతాయని నా నమ్మకం ఉంది.